గ్రేటర్ హైదరాబాద్ లో విడిపోయిన కుటుంబాలను కలుపుతామంటోంది జీహెచ్ఎంసీ. వివిధ కారణాలతో వేరుగా ఉంటున్న భార్యాభర్తల్ని కలిపి చెత్తను విడదీద్దామంటోంది. కుటుంబానికి చెత్తను విడదీయడానికి లింక్ పెట్టిన బల్దియా ఇప్పటికే కొన్ని ఫ్యామిలీలను ఏకం చేసింది. ఈ నెల 25న ఆ కుటుంబాలతో ఓ కార్యక్రమం కూడా నిర్వహిస్తోంది. గ్రేటర్ హైదరాబాద్ లో వివిధ కారణాలతో విడిపోయి వేర్వేరుగా ఉంటున్న జంటలను ప్రత్యేక కౌన్సిలింగ్ ద్వారా తిరిగి కలిపేలా జీహెచ్ఎంసీ ఓ సామాజిక బాధ్యతను చేపట్టింది. గ్రేటర్ పరిధిలో ఉన్న దాదాపు 4,50,000 మంది స్వయం సహాయక మహిళల సేవలను ఈ సామాజిక సమస్యల పరిష్కారానికి ఉపయోగించుకుంటోంది. వీరిలో చురుగ్గా ఉన్న మహిళా సభ్యులను సోషల్ యాక్షన్ టీములుగా ఏర్పాటు చేసి వారికి ఈ విడిపోయిన కుటుంబాలను కలిపే బాధ్యతను బల్దియా అప్పగించింది. దాదాపు 1 కోటి మంది జనాభా ఉన్న నగరంలో కనీసం 10,000 జంటలు స్వల్ప కారణాలతో విడిపోయి ఉన్నారని అంచనా. సరైన గైడెన్స్ లేకపోవటం, ఉమ్మడి కుటుంబాల విచ్చితి, అంతర్గత సమస్యల పరిష్కారానికి ఎవరిని ఆశ్రయించాలో తెలియకపోవటం, తాత్కాలిక అహంకారం లాంటి చిన్న చిన్న కారణాలతో అనేక కుటుంబాలు విడిపోతున్నాయి. దీనివల్ల నగర జీవన విధానం కూడా తీవ్రంగా ప్రభావితమవుతోందని అంటున్నారు జీహెచ్ఎంసీ కమిషనర్ జనార్దన్ రెడ్డి. అంటే మనకు హైదరాబాద్ నగరంలో మా పట్టణ యూసీడీ వింగ్ ద్వారా విడిపోయినటువంటి కుటుంబాలని కలుపుతాం. యునైట్ ద ఫ్యామిలీస్ అంటే కుటుంబాలని కలపడం వల్ల ఆనందం. అండ్ జనవరి 26 లోపల కనీసం 100 కుటుంబాలని కలుపుతామని చెప్పాం. 300 మందిని గుర్తించాము, కపుల్స్ని, విడిపోయినటువంటి వాళ్ళను దాదాపు 158 మంది మళ్ళీ వాళ్ళు రికన్సైల్ అయిపోయి, అంటే ఫర్గివ్, లవ్, టాలరేట్ అనేటువంటి ప్రిన్సిపల్స్ మీద వాళ్ళకి కౌన్సిలింగ్ చేస్తే వాళ్ళు రికన్సైల్ చేసుకొని మళ్ళీ జంటలు కలిసాయి. విడిగా ఉంటున్న 160 జంటలను గుర్తించి వీరిలో 125 మందిని కౌన్సిలింగ్ ఇచ్చి కలిపే కార్యక్రమం చేపట్టడం ఇదే ప్రథమం అంటున్నారు జీహెచ్ఎంసీ కమిషనర్ జనార్దన్ రెడ్డి. రేపు దాదాపుగా ఒక 100 మంది జంటల్ని మన రవీంద్ర భారతిలో అక్కడ ప్రవేశపెట్టి వారు ఏ కారణం వల్ల, అంటే ఏ మిస్అండర్స్టాండింగ్ వల్ల విడిపోయారు, దానివల్ల ఇండివిజువల్గా వారికి ఏమి ఇబ్బంది అయింది, అస్తమానం ప్రభుత్వం ద్వారా లేకపోతే లీగల్ డిపార్ట్మెంట్, పోలీస్ డిపార్ట్మెంట్ ద్వారా మనుషులను రంజింప చేయలేము, మనుషులను మార్చలేము. కాబట్టి మనసులను మార్చాలంటే వాళ్ళే మారాలి, లేకపోతే అక్కడ నివసిస్తున్నటువంటి వాళ్ళే అక్కడ ఉన్నటువంటి కమ్యూనిటీ నుంచి ఈ 3 పాయింట్స్ మీద వాళ్ళని ఒకటిగా చేయాలనేటువంటి ఉద్దేశంతో కుటుంబ సభ్యులుగా కలిసి ఉందాం, చెత్తను తడి పొడిగా విడదీద్దాం అనే నినాదంతో జీహెచ్ఎంసీ చేపట్టిన భారీ ప్రచారం సిటీలో చర్చనీయాంశమైంది. చెత్తలో తడి పొడి కలిస్తే ఎన్నో అనర్థాలు ఉన్నాయని, అందుకే వాటిని విడదీస్తేనే సమాజానికి మంచిదనే సందేశం ఉన్న ఈ నినాదం ఆకట్టుకుంటోంది.